హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధంలో భాగంగా టెక్స్ట్ పోస్ట్గా 2010 లో ప్రచురించినటువంటి మే ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే శీర్షిక క్రింద 21వ పోస్టు వరుస క్రమంలో 321 10 తాత రక్షకుడు అన్న శీర్షిక మార్చి 2, 2010ని ప్రచురించాను. కొంత భాగాన్ని ముందటి వీడియోలో ఇచ్చానండి. ఇప్పుడు కొనసాగిస్తున్నాను. డ్రామోజీ అప్పుడైతే రామోజీరావు అనేదాన్ని. అతగాడి మిమిక్రీ గురించి మీకు మరింత అవగాహన కలిగేందుకు కొంత ఉదాహరణలు. అప్పటి వాళ్ళకైతే అవి ఫ్రెష్ కల్ట్ ఎదుట ఉన్న, ఇప్పుడంటే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ 15 ఏళ్ల తర్వాత పేపర్ కట్టింగ్స్ దొరకవు కాబట్టి అప్పుడైతే వాళ్ళకి ప్రత్యక్ష ఉదాహరణలు అన్నమాట అవి. వాటిల్లో భాగంగా కొన్నిటిని నేను మీకు వివరిస్తున్నాను. గత నెల అంటే 2010 మార్చి 2 ప్రచురించాను. దానికి ముందు ఫిబ్రవరి 16న ఈనాడులో వరుసగా వార్తల శీర్షికలు. శాంతి లేకపోతే ఏమీ మిగలదు, మన సభ్యులే బయటకెళ్తే ఎలా, నిర్లక్ష్యం కూడని 10 లక్షణాలు, ఆ 5 త్వరగా తీస్తేనే, అవి మాయమాటలు, ఇలాంటి శీర్షికలన్నీ వచ్చాయి. 10ని కలుపుకోవడంలో నిర్లక్ష్యం కూడదని, 5ని త్వరగా తీసేయాలని చెప్పే ప్రయత్నం ఇది. అదే రోజు నా బ్లాగు వ్యాఖ్యల్లో ఒక అజ్ఞాత, మీరు ఈ విధంగా వాళ్ళ స్ట్రాటజీ అంతా బహిర్గతం చేస్తుంటే వాళ్ళు తమ పనిని ఎలా కొనసాగించగలరు, నెంబర్ 5 వర్గం అయినా, లేదు మీ వర్గం నెంబర్ 10 అయినా అన్నాడు. కాబట్టి నువ్వు ఇలా అన్ని బ్లాగులో చెప్పివేయకు. ఈనాడు రామోజీరావు 5 వర్గం, మనమంతా 10 వర్గం. వచ్చి నీకు తెలిసిందంతా మాకు చెప్పు. ఇది చెప్పబడింది. ఎందుకంటే గతంలోని సంఘటనని, కొంపల నంబర్లని మార్చలేరు కదా. అదే నా ఆలోచనని మార్చేస్తే జనాలు మాట్లాడుకోవడాన్ని మార్చలేము, మాట్లాడుకునే విషయాన్ని మార్చాలని ఇటీవల కోర్టు సినిమాలో విలన్ చెప్తాడే, విలన్ సమాజానికే విలన్ వాడు, అలాగన్నమాట. కాబట్టి ఇలా చెప్పబడింది. దీని గురించి గత టపాల్లో రామోజీరావు మాతో మాట్లాడే తీరు మరింత స్పష్టమైన భాష అనే హెడ్డింగ్ కింద రాశాను. నిజానికి మేము సామాన్యులం. తాము ఏ వర్గమైనా కానీ పదవుల్లో ఉన్నారు, పై స్థాయిల్లో ఉన్నారు. వాళ్ళు రామోజీరావుకి వ్యతిరేకమైన వర్గమే అయితే అన్ని వాళ్లే కదా నడుపుతున్నారు. అలాంటి వాళ్ళకి తొక్కలో మేం చెప్పాల్సింది ఏముంటుంది? దర్భలతో చేసిన కంకణాన్ని బంగారంగా చెబుతూ పంచతంత్రంలో కంకణం చేత పట్టుకుని బాటసారిని ఊబిలోకి ఆహ్వానించే పులిలాగా కాకపోతే ఏమిటిది? ఇలా మేము నెంబర్ 5ని 10గా, అంటే డ్రామోజీ వర్గంలోనే సోనియాని, అద్వానీ అనలేదులేండి, వైఎస్ని. అతడు పాక్షికంగా అటు పనిచేశాడు, ఇటు పనిచేశాడు, డబుల్ గేమ్ ఆడాడు, సందట్లో సడేమియా. కాబట్టి అతన్ని మేము 2 రకాలుగాను, అతడు ఎలా ఆడాడో మేము అలాగే టపకాయల్లో ఒక్కోసారి పాజిటివ్ చెప్పేవాళ్ళము. దీంట్లో ఏది ఏమైనా అతడికి డ్రామోజీకి ఎదురు తిరిగే లక్షణం ఉంది, అదైతే ఒక పాజిటివ్ క్వాలిటీ మా దృష్టిలో. ఈ విధంగా రాసుకుంటూ వాళ్ళం. డ్రామోజీ గడికి కూడా ఉన్నది మెదడు చింతపిక్కల పొడే, కాబట్టి వాడికి అర్థమైంది తక్కువ. జుట్టు పిక్కున్నాడు కాబట్టి మా చుట్టూ డాన్స్ చేసేవాడు. సోనియాతో కలిపి ఆ బార్ ఉమెన్ కూడా డాన్స్ అన్నమాట. ఇంతకుముందు దీంట్లోనే చెప్పాను, ఉమా గజపతి రాజు దాన్ని చెప్పుతో కొట్టి ఇలా. కాబట్టి మేము వైఎస్ని, బార్ ఉమెన్ని డ్రామోజీ వర్గంలో కలిపేసి ఆ ప్రకారమే బ్లాగ్ రాసేస్తున్నామట. కాబట్టి బ్లాగ్ డిలీట్ చేసి ఇంకా ఏమేమి తెలుసో ఢిల్లీ వెళ్ళి సోనియాకి చెప్పాలి. ఇది ఒత్తిడి. దానికోసం మాకు పస్తులు పెట్టే వరకు చుట్టూ అందరితోనూ హెరాస్మెంటే. ఇక మరో ఉదాహరణ చెప్తాను. అప్పట్లో మేము పెద్దగా ఆలోచించని విషయం ఇది. 1993లో మా వివాహం అయినప్పటి నుండి 1995లో మా పాప పుట్టే వరకు, ఆ పైన 2 నెలల వరకు శ్రీశైలంలో గుడిసెలో నివసించాం. మా గత టపాల్లో చెప్పినట్టుగా
మా గుడిసె గోడకి బయట వైపు కన్నంలో 6 అడుగుల పాము ఉండేది. మొదట్లో చాలా భయపడ్డాను. అనివార్యమై మెల్లిగా అలవాటు పడ్డాం. అప్పటికి కష్టాలు దాటడానికి అన్నిటికీ దేవుడే రక్ష అనుకునేవాళ్ళం. పాముని సైతం అలాగే అనుకుంటూ దాన్ని రక్షకుడు అని రిఫర్ చేసుకునేవాళ్ళం. ఆ పాము గురించిన సంభాషణ వస్తే ఇవే మాటలు అనుకునేవాళ్ళం. ఇక్కడ అప్పుడు రాయని మరికొన్ని విషయాలు చెప్తానండి. 1993లో ఏ దిక్కు స్నేహితులంతా మొహం మీదే తలుపులేశారు. దారుణంగా మానసికంగా నన్ను హర్ట్ చేశారు. ఆ దుఃఖానికి ఇక నాతో అప్పటికి నాకు మిత్రుడే లెనిన్ని బాగా దెబ్బలాడాను. ఎవరి మీద చూపలేని కోపం తన మీద చూపిస్తూ అందరూ నన్ను డస్ట్బిన్లో పడేశారు. కన్నవాళ్ళు, తోబుట్టువులు, స్నేహితులు అందరూ నువ్వు కూడా వెళ్ళిపో అంటే, మీకేదైనా ఆసరా దొరికితే వెళ్ళిపోతాను, ఇలా అయితే వదిలేసిపోను. ఎందుకంటే ఏదైనా ఒకవేళ గెలుపు వస్తే దాన్ని నేను మీతో పాటు పంచుకుని ఆనందించేవాడిని కదా. ఇప్పుడు ఓటమి వస్తే ఎలా వదిలేసిపోతాను అని అంటే, చివరికి దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అని శ్రీశైలం వెళ్ళాం. ఎలా కలిసి బ్రతుకుతాము అని నేనే తనని అడిగాను, నా మెళ్ళ తాళి కట్టమని. పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చాము. ఎందుకంటే అప్పటికి శ్రీశైలంలో పరువు హత్య ఒకటి జరిగింది. ఒక పెళ్ళైన అమ్మాయి పెళ్ళి కాని వాడిని ఇంకొకడిని, ఆ రెడ్డి కుటుంబం అమ్మాయట, బ్రాహ్మణుడిని తీసుకొని ఆ పాతాళగంగ మెట్ల మీద చదువు చెప్తారన్న ఆశతో వాళ్లకు వీళ్ళు గుడిసె వేసి ఇచ్చారు. పరువు హత్య జరిగింది. అప్పుడు పోలీసు ఎంక్వైరీలకు వాళ్ళు చాలా భయపడున్నారు. కాబట్టి అసలు శ్రీశైలం మొత్తం అది మారుమోగిపోయింది. ఎవ్వరూ కొత్త వాళ్ళని ఆదరించే దగ్గర లేరు. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి డిక్లరేషన్ ఇస్తే ఆ పోలీస్ ఆయన నంబూరు పోలీస్ స్టేషన్లో, నంబూరు కాదు పెదకాకాని పోలీస్ స్టేషన్లో మా గురించి ఎంక్వైరీ చేసుకోమన్నాము. ఆయన రికమెండ్ చేస్తే కూలిపోతున్న గుడిసె మాకు కొంచెం రిపేర్ చేసి అక్కడ వాళ్ళు ఇచ్చారు. ఆ గుడిసె గోడలో మట్టి రాళ్ళు పెట్టిన గుడిసె, పైన తొంగ కప్పుకున్న గుడిసె చాలా చిన్నదండి. 8 అడుగుల పొడవు ఉండేదంతే. 10 అడుగులు ఉంటుందేమోలేండి. ఇటు అయితే జస్ట్ 6 అడుగులు అంతే. దాని కన్నంలో మేము ఆ గుడిసెలో చేరినప్పుడు పాము లేదు, తర్వాత వచ్చి చేరింది. వెళ్ళగొట్టమంటే అది మీరు ఎప్పుడు లేనప్పటి నుంచి ఎప్పటి నుంచో అది అందులో ఉంటుంది, మేము ఎలా వెళ్ళగొడతామన్నారు స్థానికులు. దానికి కొంచెం ముందేంటంటే మేము పెళ్ళి చేసుకొని పాతాళగంగకి తొలిసారి స్నానానికి వెళ్ళాము. నేను 2-3 రోజులుగా బట్టలు జస్ట్ అవి వాష్ చేస్తున్నాను ఆ నీళ్ళల్లో. నా భర్తే చూశారు ముందు. చూడటు అనేసరికి చూస్తే 6 అడుగుల పామండి. నలుపు తెలుపు ఇలాంటివి కూడా కాదు, ఎరుపువి కూడా చూశాను నేను. నల్ల తాచును చూశాను, తెల్ల తాచును చూశాను. కానీ అది స్వర్ణనాగు అన్నట్టు బంగారం రంగులో మెరుస్తుందండి. బహుశా సూర్యరశ్మికి అలా మెరుస్తుంది ఉండొచ్చు. సూర్యోదయం అప్పుడే డ్యామ్ పైనకి ఇట్లా పైకి లేస్తున్నాడు సూర్యుడు. అందులో ఇది చుట్టలు కూడా చుట్టుకోలేదండి, పొడవాడుగా నీళ్ళల్లో, ఆ నీళ్ళల్లో ఇట్లా ఉంటుంది. పైకి లేచి పూత్కారాలు బుస్సుమంటుంది ఇట్లా పడగ విప్పి. ఆ పూత్కారానికే ఆయన నా హస్బెండ్ దాన్ని చూశారు, నాకు చూపించారు. నేను భయపడి వెంటనే ఆ బట్టలు ఆ గట్టు మీద వదిలేసి పైకి ఒక 10 అడుగులు పైకి వచ్చేసాను. ఆ పడవల వాళ్ళు ఉన్నారు, కొంతమంది భక్తులు చాలా పలచగా ఉన్నారు. అప్పుడు రష్ ఏం లేదు శ్రీశైలంలో. నేను గట్టిగా అన్నా పాము పాము అని గట్టిగా అరిచాను. ఎవరు రాలేదు. ఆ పాము 3 సార్లు అట్లా చేసింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా గుడిసెలో పాము అది బయటకు వచ్చి పక్కన ఉన్న దిరిసెన చెట్టు మీద వెళ్తుంటే నా భర్త కంటే పొడవు ఉన్నది అది. నా భర్త 5'10", నేను 4'10". ఆయన భుజాల దగ్గరకు వచ్చేదాన్ని. ఆయన కంటే పొడవు ఉంది 6 అడుగుల పైన. అది ఇంకా అలవాటు పడ్డాము. ఒక ప్రక్క గుండె దడదడామనేది. నేను గర్భవతిగా ఉన్నప్పుడైతే ఆ కన్నం ప్రక్కన ఉన్న బండ మీద ఆయన స్నానం చేసేవారు. పక్కన ఎత్తు రాయి మీద నేను కూర్చొని అక్కడ గన్నేరు చెట్టు ఉండేది, అక్కడ కబుర్లు చెప్తూ ఉండేదాన్ని. ఆ పాము బయటికి ఇలా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తూ ఉండేది. కాబట్టి అటువైపు అది, నేను ఇటువైపు, ఈ గోడకి ఇటువైపు లోపల గుడిసె లోపల నేను స్నానం చేస్తాను, బట్టలు ఉతుకుతాను, గిన్నెలు కడుగుతాను. ఆ కన్నానికి ఆ గోడకున్న అటువైపు కన్నంలో అది ఉంటుంది. చాలా భయపడేవాళ్ళం. ఆ భయానికి దానికి రక్షకుడు అని పేరు పెట్టుకున్నాం. ఆ విధంగా దాటే ప్రయత్నం చేసేవాళ్ళం. అలాగే నా పాప, ఆమెను నా గర్భంలో మోస్తూ ఉన్నప్పుడు గాలివానకి ఒక చిన్న ఉడత పిల్ల ఎంత ఉండిందండి. దాని మీద ఒంటి మీద బొచ్చు కూడా ఇంకా బాగా రాలేదు. అది పడిపోతే
నేను దాన్ని పెంచుకుంటున్నాను. చిన్న వెదురు బుట్టలో పెట్టుకునేదాన్ని, పప్పు అని పిలిచేదాన్ని. దీంట్లో దాన్ని పెంచుకుంటేది. మొదట్లో అయితే దానికి తల్లి రొమ్ము చీకడం తప్ప పాలు తాగడం తెలియదు. దూది ఒత్తి ఉంటుంది కదా, మనం దీపం పెట్టడానికి చేస్తాము. అలాగా కొండొత్తి చేసి ఒక చెంచాలో పెట్టి అందులో పాలు పోసి ఆ ఒత్తిని దాంట్లోంచి చుక్క చుక్క వేస్తూ ఇట్లా దాన్ని పట్టుకుంటే ఇట్లా పాలు తాపించేదాన్ని. క్రమంగా ఒక కప్పులో తాగుతూ ఉండింది. ఇలా తిరుగుతూ ముద్దులు ముద్దులు పెట్టేసేది. నేను దాన్ని స్వేచ్ఛనెందుకు హరించడం అని నేను బయటకు చెట్టు మీదకి వెళ్ళనిచ్చేదాన్ని. బయటకు వెళ్ళి నేను చెట్టు మీద అరే పప్పు అంటే ఇలా వచ్చి పాలు తాగేది. తర్వాత దాంటి తోటి ఉడతలు మనిషిని నమ్మకూడదు, వాళ్ళు మనల్ని చంపి మన చర్మం లోపల దూది గుర్చి అమ్ముకుంటారు, చంపి తింటారు అని భయపెడతాయి కదా, వాటి భాష వాటికి ఉంటుంది కదా. అది వచ్చి మమ్మల్ని సంకోచంగా ఆశ్చర్యంగా చూసేది. ఎందుకంటే దానికి మా ప్రేమ తెలుస్తుంది, తమ తోటి వాళ్ళు చెప్తున్నాయి కూడా అర్థమైంది. చివరికి ఒక రోజు నాకు అర్థమైందండి, అది విపరీతంగా ముద్దులు పెట్టేస్తూ నా ఒళ్ళో, నా చేతి మీద, నా చెవి నాకుతూ, నా భర్త చేతుల్లోకి, ఆయన మెడ మీదకి దూకి దాదాపు ఒక 10 నిమిషాల పైన మాతో బాగా ఆడుకొని, మామూలుగా అయితే ఓ 2-3 నిమిషాలు ఆడుకొని నేను కప్పులో ఇచ్చిన పాలు తాగేసి మళ్ళీ 2 నిమిషాలు మాతో ఆడుకొని వెళ్ళిపోతుంది. అలాంటిది ఆ రోజు పాలు కూడా తాగలేదు, విపరీతంగా మాతో ఆడింది, వెళ్ళిపోయింది, ఇక రాలేదండి. నేను పిలిస్తే దగ్గరికి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయేది. తర్వాత అస్సలు రాలేదు. ఆ పాముని, ఆ ఉడతని పెంచుకుంటున్నప్పుడు నా పాపని గర్భంలో మోస్తున్నాను. వేసవి కాలం అని మా గుడిసె బయట ఆరు బయట పడుకున్నాను. ఆ పప్పుగాడిని పైన గుడిసె చూరుకి తగిలించాను. నా నిద్రపోతుంటే రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో నా జుట్టులో ఇట్లా ఏదో కదులుతోంది. నేను పప్పుగాడు ఆ గూట్లోంచి వచ్చి వాడి ఒక్కోసారి నాకు ఇక్కడ పడుకుంటాడు అంచేత వాడు అనుకున్నాడు పప్పు నిద్రపోనిరా అని ఇట్లా అన్నాను. మళ్ళీ మళ్ళీ గాఢ నిద్రలో ఉన్నాను, కొంచెం డిస్టర్బ్ అయ్యి మళ్ళీ నిద్రపోతున్నాను. మళ్ళీ కదులుతూ ఉంటారే పప్పు నిద్రపోనిరా అంటూ ఇలా తీస్తేనండి ఇంత పొడవు పాము, దాన్ని నేను మధ్యలో పట్టుకొని ఉన్నాను. చాలా భయం వేసింది. ఎంత రక్షకుడన్నా దూరంగా చూసి రక్షకుడు అనుకుంటాం, చేతిలో పట్టుకొని పాముని రక్షకుడు అనుకోలేను కదా. కెవ్వు నరుస్తూ ప్రక్కన కన్నయ్య పాము, నా నోటి నుండి మాట కూడా రావట్లేదు, అంతా భయపడ్డాను. విసిరి అవతలకు వేస్తాను. ఆ ప్రక్కన బండల్లో పడి అది ఇలా రయ్యన వెళ్ళిపోయింది. తనైతే నిద్రలో వచ్చి దాని తోకని చూశారు, నేను దాన్ని మధ్యలో ఇలా పట్టుకున్నాను. ఆ రోజు శ్రీశైలం మల్లయ్య గుడిలోకి వెళ్ళి శివాజీ గోపురం వైపు నాగులు ఉంటాయి, అక్కడంతా పౌర్ణమికి అమావాస్యలకి దీపాలు పెడుతూ ఉంటారు. ఆ నాగదేవత దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాను. నాకు పాపే కావాలని మొక్కుకుండేదాన్ని రత్నగర్భ గణపతి దగ్గర. ఈసారి నా పాపకి నీ పేరు పెట్టుకుంటాను నాగేశ్వర అని మొక్కుకున్నాను. అందుకే నా పాపని ఫణిగీత ప్రియదర్శిని అని పెట్టుకున్నాను. ఫణి అంటే పాము, గీత నా లైఫ్. ప్రియదర్శిని అన్నది ఇందిరాగాంధీ పట్ల ఆవిడ యోధురాలిగా పోరాడిన ఆ విధానం పట్ల, నవాబుల చేతుల్లో ఉన్న బ్యాంకుల్ని జాతీయం చేయడం, నవాబుల భరణాన్ని రద్దు చేయడం, ఈ ధైర్య సాహస చర్యల కారణంగా ఆవిడంటే నాకు చాలా అభిమానం. కాబట్టి ఆవిడంతటి యోధురాలు కావాలి నాకు పాప అని ఆమెకు ఆ పేరు పెట్టుకున్నాను. యోధురాల్లాగే ఈ మానసిక యుద్ధ తంత్రాల్లో పడిపోయింది. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకోకుండా పిచ్చిదై ఉంటే నా బ్రతుకు, నా యుద్ధం ధ్వంసం అయి ఉండేవి. ఆమెను అలా వదిలేసి నేను చావను లేను. ఆమెను ఆ మెంటల్ నేను ఎర్రగడ్డలో ఉన్నప్పుడు నాకు కలిగిన స్పృహ ఇది. మామూలుగానే మేమేమనుకునేవాళ్ళం అంటే బస్సులో వెళ్తుంటే మన మార్గదర్శి గనక, మన గైడ్, మన టీచర్ గనక దూకేయంటే బస్సు 40 కిలోమీటర్ల వేగంలో ఉన్న దూకేయాల్సిందే. ఎందుకంటే ఏమో తర్వాతి క్షణం అది తగలబడుతుందేమో, చావుతో పోల్చుకుంటే కాలో చెయ్యో విరగడం బెటర్ కాబట్టి దూకేయాల్సిందే అని అనుకునేవాళ్ళం. అలాంటి చోట నా పాప మృత్యువు పాలైతే నా భర్త నన్ను చాలా దుఃఖపడ్డాం. తను అన్నాడు, మళ్ళీ వాళ్ళతో కలిసి పని చేస్తే నన్ను చంపుకు తిన్నట్టే. నా సహసైనికుడి మాట నేల కొరుగుతూ అతడన్న చివరి మాట దాటడానికి నాకు 6 ఏళ్ళు పట్టిందండి. సన్యసించి 6 ఏళ్ళు తపస్సు చేసి నేను ఆ మాటని దాటాను. తన ఆ మాట, చివరి మాట బాణం దెబ్బకి గుచ్చుకుంటే బాణం గుచ్చుకున్న పావురం ఎలా విలవిల్లాడుతుందో అలా విలవిల్లాడాను. తర్వాత ఎర్రగడ్డలో ఉన్నప్పుడే అర్థమైంది నాకు, బస్సులో
అది తగలబడబోతుంది. అందులో దగ్ధమై మరణించడం కంటే 40 కిలోమీటర్ల వేగంతో ఉన్న దూకేసి కాలో చెరియో పోగొట్టుకుని వికలాంగులుగానైనా సరే కొనసాగించాలి. అటువంటి చోట పిచ్చిదవ్వడం కంటే చనిపోవడం బెటర్. ఎందుకంటే యుద్ధం భౌతికమైనది కాదు, మానసికమైనది. కాబట్టి పిచ్చి పట్టడం కంటే, అప్పుడు అలా చూస్తూ వదలలేను, నేను యుద్ధము చేయలేను. ప్రతివాడు నాకు ప్రైవేట్ చెప్పుండేవాడు. కాబట్టి నా ఏమని ప్రైవేట్ చెప్పేవాడు? అందుకే మేము నోరు మూసుకొని కూర్చున్నాం, తలంచుకొని కూర్చున్నాం, పెద్ద పోటుగాళ్ళం అంటూ మీరు డ్రామోజీకి ఎదురయ్యే వెళ్ళారు అని ప్రతివాడు ప్రైవేట్ చెప్పేవాడు నాకు. ఆ స్థితి నాకు రాకుండా నా కూతురు వీర బాలికగానే వెళ్ళిపోయింది. కాబట్టి ఇందిరాగాంధీ పేరు ఆమెకు ప్రియదర్శిని పెట్టుకున్నాను. ఆ పేరు సార్థకమనే అనుకుంటాను నేను. ఇంతగా ఆ పాము మా జీవితాల్లో ముడిపడి ఉన్నది. ఆ పాము గురించిన విశేషాన్ని కొంచెం చెప్పి ముగిస్తానండి ఈ భాగాన్ని. కాబట్టి ఆ పాముని మేము రక్షకుడు అని రిఫర్ చేసుకునేవాళ్ళం. కాబట్టి మా పాపకు ఆ పేరు పెట్టుకున్నాను. మానసికంగా పాము భయాన్ని దాటడానికి దాన్నే మాకు రక్షకుడు అనుకున్నాం. ఇప్పటికీ మేము గూఢచర్యం కంటే భగవంతుణ్ణే చూస్తాం. ఇప్పుడు మిగిలిపోయిన నా కుటుంబంలో 2 వెళ్ళిపోయారు. మిగిలిపోయిన నేను కూడాను స్పయింగ్ కూడా భగవంతుడు ఆనాడు వాడికి డ్రామోజీకి వాడి వంశ పారంపర్యానికి చెల్లిస్తే చెల్లింది, ఈరోజు తిరగబడితే తిరగబడింది, అంతే. ఇందులో మనం ఆఫ్టర్ ఆల్ వీఆర్ ద టూల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, ఇదే అనుకుంటాను నేను. కాబట్టి దైవేచ్ఛ ఉంటేనే ఏదైనా నడుస్తుందని దృఢంగా నమ్ముతున్నాను. శ్రీశైలం నుండి వచ్చేసాక, ఫ్యాక్టరీ ఖాళీ చేశాక, నంబూరు నుండి గుంటూరు చేరి ఎక్సెల్లో పని చేస్తున్నప్పుడు, నేను ఎప్పుడో ఒక వీడియోలో విజ్డమ్ అని చెప్పినట్టున్నాను, ఎక్సెల్ అండి అది. 1998 సంక్రాంతి పండుగ రోజున ఈటీవీలో రక్షకుడు సినిమా వచ్చింది. మధ్యాహ్నం ఈటీవీలో ప్రసారమైన ఆ సినిమా సాయంత్రం 6 గంటలకి, అంటే వెంటనేనన్నమాట, జెమినీలో ప్రసారమైంది. అప్పటికి ఆ సినిమా వచ్చి ఎక్కువ కాలం కాలేదు. విశ్వసుందరిగా గెలిచిన సుస్మితా సేన్ నటించినందున, అప్పటికే ఆ సినిమా గురించి అందరూ తెగ మాట్లాడేసినందున పండగ సెలవుల్లో ప్రసారమైన ఆ సినిమాని మేము ఆసక్తిగా చూసాం. అందులో కథానాయిక పేరు సోనియా. దాదాపు అదే తొలిసారి అనుకుంటాను తెలుగు, హిందీ సంగతి నాకు తెలియదు, తెలుగు సినిమాలలో సోనియా అన్న పేరు వాడటం. ఆమె రక్షకుడు కథానాయకుడైన నాగార్జున, ఆమె రక్షకుడు, ఆ సినిమాలో కథానాయకుడు నాగార్జున. అప్పట్లో మేము చాలా క్యాజువల్గా చూసాం ఆ సినిమా. ఎందుకంటే అప్పటికి అస్సలు స్పృహ లేదు మాకు, అన్నీ మర్చిపో అన్న. కానీ ఆశ్చర్యం వేసింది, వెంటనే వచ్చిందేంటి, ఒకవేళ అంత క్రేజ్ ఉంది కాబోలు అని. కానీ తర్వాత తిరగా ఆలోచించేప్పుడు, ఇదంతా ఆలోచించినప్పుడు మమ్మల్ని ఏ రక్షకుడైతే కాపాడుతున్నాడో, సోనియాని ఆ రక్షకుడే కాపాడుతున్నాడని, కాబట్టి ఆమె మన తరపున మన కోసం నకిలీ కణిక వ్యవస్థతోనూ పోరాడుతుందని మేము నమ్మవచ్చని, నమ్మి అన్నీ చెప్పాల్సిందని మాకు అర్థం చేయాలన్నది వాళ్ళ ప్రయత్నం. మధ్యలో మాకు లాంగ్వేజ్ ల్యాప్స్ అయిందని వాడికి తెలియదు కదా, కాబట్టి వాడు డిస్కో డాన్స్లన్నీ చేశాడు మా చుట్టూ. అవి మేము అప్పుడు పట్టించుకోలేదు. తర్వాత మాత్రం మా ఇద్దరికీ మెమరీ ఎక్కువే, తర్వాత అన్నిటినీ గుర్తు తెచ్చుకొని విశ్లేషించుకున్నాం. సరే, అప్పుడు మేమేమనుకున్నామంటే, అదే నిజమైతే ఇప్పటికి 18 ఏళ్ళుగా కావలసినంత సమయం నడిచింది. అప్పటికి 18 అండి, 2010లో నేను అది రాసే నాటికి ప్రపంచవ్యాప్తంగా బహిర్గతం అవ్వాల్సినంతగా కుట్ర బహిర్గతమూ అయ్యింది. మా కేసుతో రామోజీరావు ప్రమేయం దేశం విషయంలోనూ మా విషయంలోనూ కూడా సాక్ష్యాధార పత్రాల సహితంగా, దాన్నే అప్పటి రాష్ట్రపతి కలాం నిర్ధారించారు కూడాను, హోమ్ అఫైర్స్కి కేసుని పంపి మరి. అలాగా డ్రామోజీ ఆన్ ఆఫ్ కూడా మేము నిరూపించాం. దాని గురించిన వీడియో మీకు ఇచ్చాను. టెక్స్ట్ పోస్ట్ అయితే ఇంకా వెతుక్కోవడం చాలా సులభం. నిజంగా ఆ బార్ ఉమెన్ సోనియాకి నిబద్ధత ఉన్నదే నిజమైతే, ఆమె రామోజీరావు, సరే పీవీజీ వ్యవహారం పక్కన పెట్టండి, పీవీజీ డ్రామోజీకి అనుచరుడే అనుకుందాం, ఈ సోనియా మాత్రం డ్రామోజీ మీద పోరాడుతూ ఉన్నటువంటి సాల్తి అయితే కేసు బయటకు తీసి వాడి కార్యకలాపాలు బయట పెట్టి చర్య తీసుకుంటే సరిపోతుంది కదా.
ఈ పాటి దానికి ఇంత డొంక తిరుగుడంతా ఎందుకు, ఇంత డిస్కో డాన్సులు బారు డాన్సులు ఎందుకు? ఎంత డొంక తిరుగుడంటే దిగ్విజయ్ సింగ్ డిగ్గీ రాజా గారు మాకు రాసిన లెటర్లో అది రాష్ట్రపతి స్పందించాడు కాబట్టి రాస్తూ ఎలిగేషన్ అబౌట్ రిగార్డింగ్ హెరాస్మెంట్ ఆఫ్ మిస్టర్ రామారావు, చైర్మన్ ఆఫ్ ఈనాడు గ్రూప్. అంత జాగ్రత్త తీసుకున్నారు. ఈనాడు చైర్మన్ రామోజీరావు గాక రామారావా, అంత అలక్ష్యంగానన్న విషయాన్ని డీల్ చేసి ఉండాలి. అలా అనుకున్నా సోనియాకి, మైనోకి, దాని అనుచరులకి ఈ విషయం పట్ల నిజాయితీ లేదని చెప్పచ్చు. లేదా ఎందుకు వచ్చింది అందున లిఖితపూర్వకంగా పంపుతున్నామనుకొని అతి జాగ్రత్త తీసుకొనైనా ఉండాలి. అలాగైనా నిజాయితీ లేనట్లే కదా. కానీ మనం ఒకటి అంటూ మాత్రం మాకు బుస్సు, ఎంత బుస్సు అంటే నమ్మించగలిగితే అప్పుడు అది వాళ్ళకి అలవాటు ఉన్న ప్రక్రియ అవుతుంది. అప్పుడు భాషలో ఏ ఒక్క హెడ్డింగ్ చెప్పినా దాన్ని ఎవడు రాశాడు, వాడికి ఎవడు పంపాడు, ఇలా వెనక్కి తవ్వుకుంటూ వెళ్ళి ఎక్కడ తమ వలయం ట్యాంపర్ అవుతుందో కనుక్కోవచ్చు. ఏ విశ్లేషణ సెంటర్స్లో, ఏ లిచెన్స్టైన్స్లో ఎక్కడ ఏది జరుగుతుందో తాము వెనక్కి తవ్వుకుంటూ పోవచ్చు. ఈ ప్రయత్నం కాబట్టి వాడికి నమ్మించి ద్రోహం చేయడం తప్ప వాడికి పెద్ద స్ట్రాటజీలు తెలియవు. ఆహాన్ని రెచ్చగొట్టడం, ఆహాన్ని చిచ్చు కొట్టడం తప్ప మెదళ్లతో కాదు కదా ఏ యుద్ధమైనా ప్రత్యక్షంగా వాళ్ళు చేయలేరు. మెదళ్లతోనే కాదు, ప్రత్యక్షంగా తుపాకులతో కూడా చేయలేరు. అదే 2 సార్లు 3 సార్లు భంగపడింది ఐఎస్ఐ పాకిస్తాన్. దెబ్బకి తెలిసి వచ్చింది యుద్ధాలతో. ఎందుకంటే భారతీయ సైనికుల దగ్గర ఆయుధాలు దేశీయమే అయి ఉండొచ్చు, అత్యాధునికమై ఉండకపోవచ్చు, కానీ గుండెలో దమ్ము ధైర్యం మాత్రం చాలా ఎక్కువ. చైనా ఆయుధాలతో సహా ఎవరినైనా తుక్కు రేగొట్టేటంత. దాన్నే ఇప్పుడు డ్రామాలు వేస్తున్నాడు మోడీ అండ్ మైనో ఒకే నాణ్యానికి 2 ముఖాలు అంతే. కాబట్టి వాళ్ళు చెయ్యగలిగిందే నమ్మక ద్రోహమే. దాన్నే చంబా మామకు కూడా చేసి చూపెట్టాడు. స్నేహితుల ముఖం పెట్టుకుని, కూతురు కాదు కోడలన్నంతగా ముఖం పెట్టుకుని, చివరికి సమాజానికి కూడా శ్రేయస్సు కోరేవాళ్ళమనే మీడియా ముఖం పెట్టుకొని, లేకపోతే హిందూ ధర్మానికి అవతార పురుషుడై రక్షిస్తున్నానని ఈ విధంగా. కాబట్టి ఈ ఒత్తిడి మా మీద ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి అమ్మఒడిలో పంచ కట్టినంత మాత్రాన వైఎస్లు పీవీజీలు కారు, నేత చీరలు కట్టినంత మాత్రాన సోనియాలు ఇందిరాగాంధీలు కాలేరు అని పదే పేటి కొట్టాను. అయితే శ్రీశైలంలో చెల్లా వెంకయ్య సత్రంలో ఉండగా మా చుట్టుప్రక్కల ఇళ్లల్లోనికి, మాకు తెలిసిన వారి ఇళ్లల్లోనికి పాము వచ్చింది అన్న మాట మాకు ప్రత్యేకంగా వినిపించబడేది. ఆ కథనాలు వచ్చిన తర్వాత కొన్ని రోజులకి సదరు వ్యక్తుల నుండి మాకు వేధింపు మొదలయ్యేది. చాలామంది విషయంలో ఇలాగే జరిగేసరికి రాను మాకు ఫలానా వాళ్ళింటిలోకి పాము వచ్చిందట అన్న మాట వినగానే ఓహో ఇక రాబోయే రోజుల్లో వీళ్ళతో మన టర్మ్స్ చెడిపోతాయన్నమాట, వీళ్ళు మనల్ని వేధిస్తారన్నమాట అన్న దగ్గరికి వచ్చేసేవాళ్ళం. ఇక సున్నిపెంటలోని కాసిం వాళ్ళింటికైతే ఏకంగా కొండ సిలువే వచ్చింది. దాదాపు గంట పాటు వాళ్ళ తోటలో సంచరించింది. 11 అడుగులకు పైగా ఉన్న ఆ కొండ చిలువని తర్వాత అటవీ శాఖ వాళ్ళు పట్టుకుని అడవి లోతట్టు ప్రాంతాల్లో వదిలి వచ్చినట్టు ఫోటోతో సహా ఈనాడు పత్రికలో వచ్చింది. అంచేత అతడి గురించి మేము మరింత శ్రద్ధ తీసుకున్నాము. ఇది మిత్రుడు మొహం పెట్టిన శత్రువు కాబట్టి ఒక్క విషయాన్ని కూడా లీక్ చేయలేదు. అందుకే చచ్చడి ఏడ్చి సినిమా తీసుకున్నాడు ఏకంగా అరుంధతి, అందులో అందరు. ఇక బ్లాగులో మొత్తం విషయాల్ని చెబుతున్నామని, మన పనిని మనమే పాడు చేస్తున్నామని మాకు స్ఫురింపజేస్తూ ఈనాడులో ఈ మధ్య కొన్ని వార్తాంశాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఫోటోలతో సహా ప్రచురించారు. పామే మింగింది, పాముని మింగిన కప్ప, ఇలాంటి వార్తాంశాలు. అదిగాక మేము అన్నింటికీ దేవుడి మీద ఆధారపడుతూ ఎవరితోనైనా చెప్పేటప్పుడు ఫలానా విషయంలో ఫలానా సమస్య నుండి దేవుడి దయ వల్ల బయటపడ్డామని, కానివ్వండి దేవుడు ఏం చేస్తే అది అని ఇలా సందర్భాన్ని బట్టి అనేవాళ్ళం. దాంతో నెంబర్ 5 వర్గాన్ని ఏదైతే మమ్మల్ని కాపాడుతుందని మేము అనుకుంటున్నామో అది, దానికి ఏ నంబరైనా ఉండనియండి, మేము దేవుడిగా రిఫర్ చేస్తున్నాం అనుకున్నారేమో,
నా మనసే మహాశివుడు అంటూ శివరాత్రికి పత్రికా ప్రకటనలు ఇస్తూ వయస్సు నేనే దేవుణ్ణి అనేశాడు. ఎంతగా అంటే ఆరోగ్యశ్రీ ఆపరేషన్ చేయించుకున్న వృద్ధ దంపతులు దేవుడా అని నమస్కరిస్తూ ఉంటే, దేవుడు అక్కడ లేడయ్యా, ఇదిగో ఇక్కడున్నాడంటూ నిలువెత్తు ఫ్లెక్సీని ఆ ముసలాయనకి చూపించేటట్టు అడ్వర్టైజ్మెంట్లు కూడాను. ఏకంగా నేనే దేవుణ్ణి అనేశాడు. అందుకే పావురాల గుట్ట అని పేరు పెట్టారు, కానీ నిజానికి అది శివగిరి, రుద్రగిరి ఇలాంటి పేరే ఏదో ఉండింది, ఇప్పుడు పేరు మర్చిపోయాను నేను. ఏదేమైనా పావురాల గుట్టని తర్వాత పేరు పెట్టారు. కాబట్టి నా మనసే మహాశివుడు అనేశాడు. ఆ శివరాత్రికి ఇలా పత్రికా ప్రకటనలతో, శీర్షికలతో, వార్తాంశాలతో నిరంతరం మాట్లాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇదొక నిరంతర వార్తా స్రవంతి. నేను సన్యసించే వరకు ఇది కొనసాగింది. తిరిగి నేను యుద్ధాన్ని ప్రారంభించాక కూడా కొంత ప్రయత్నించారు, కానీ నేను పట్టించుకోను కదా, ఎందుకంటే యుద్ధం అయిపోయింది, విజయం మాది. నేను ఆ ఆదిలక్ష్మిగా నా జన్మ అంతరించింది. ఇది ఇప్పుడు అనంతానంద. కాబట్టి ఇక నా మీద ఈ పకోడి ముక్క లేదా ఈ పావు పంటగడికి వచ్చేసింది. కాబట్టి యుద్ధం పూర్తయింది అన్న డిక్లరేషన్ నేను సన్యసిస్తాను అన్నప్పుడే ఇస్తే చచ్చడు వాడు. నా చుట్టూ మొత్తం పరిస్థితులు మారిపోయినాయి, అయినా నేను సన్యసించాను. ఎందుకంటే ఇంకంతకంటే సంసారాన్ని ఈశ్వరుడు తీసుకున్నాక ఇంకా సన్యాసం ఒక్కటే మార్గం. మొదట్లో సోషల్ వర్క్ చేద్దామా అని కూడా అనుకున్నాను, ప్రయత్నం కూడా చేశాను. అనాథాశ్రమాలకి కేర్ టేకర్గా వెళ్ళాను. అక్కడ జరిగే అధర్మం, ఆయా డాక్టర్లు వికారాబాద్కి వెళ్ళాను నేను. తమ నల్లధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు 40 మంది పిల్లలు ఉండే అనాథాశ్రమానికి 140 మంది ఉన్నారు అని చెప్పుకుంటూ ఇలా యూనిసెఫ్ నుండి డబ్బులు మెక్కుతూ ఆ మోసాలు చూసి అస్సలు ఉండలేననుకొని సన్యాసానికి వచ్చాను. సన్యాసాశ్రమంలో కూడా కొంతమంది సన్యాసుల్ని చూసి వాళ్ళు సన్నాసులు రా బాబో, వీళ్ళు కాంతాల్ని వదలలేదు, కాంచనాల్ని వదలలేదు అని అనుకున్నాను. ఈశ్వరుడి కృప కారణంగా లేదా పీవీజీ వర్గం నాకు లీడ్ చేసి వచ్చి మా గురువు గారినే ఇక్కడ వాళ్ళు అడిగితే వచ్చి కాంవరంలో పడ్డాను. అడవి తాతవారి ఆశ్రమంలో 8 ఏళ్ళు ఉన్నాను. తదుపరి వాళ్ళతో గోశాల విషయంలో ఘర్షణ సంభవిస్తే ఎందుకు వచ్చింది అనుకొని హిమాలయాలు వెళ్ళిపోయాను. తదుపరి అక్కడొద్దు, ఇక్కడే ఉండండి అని మా గ్రామ యువ భక్తులు నాకు చిన్న కుటీరం వేసిస్తే ఇదిగో రేకుల షెడ్లో ఉంటున్నాను. ఈ మధ్య ఎండకి ఆ పిఓపి వేయించానండి, లేకపోతే రేకులే ఏదో. ఎందుకంటే ఇది ఎలా నడిచినా చచ్చే రోజు చస్తుంది, కానీ ఏ మార్గంలో నడిచామో అది మనకి జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇదే అనుకొని నడిచాను. ఇవన్నీ విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు మేము వితర్కాలు చేసుకుంటూ వేసుకున్న ప్రశ్నలు, చెప్పుకున్న జవాబుల్లో చాలా వైరుధ్యాలు కనిపించాయి. ఇవన్నీ ముఖ్యంగా 8 సంఖ్య, 2 బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం, ఇక్కడ వైరుధ్యాలు ఉండేవి. క్రమంగా అన్ని క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీని నేను మీతో చాలాసార్లు టెక్స్ట్ పోస్టులుగా ఇచ్చాను. తదుపరి నా అమ్మఒడి మాత అనంతానంద అన్న ఫేస్బుక్ పేజీలోనూ ఇచ్చాను, వీడియోలుగా కూడా ఇచ్చాను. మీరు పరిశీలించుకొని విశ్లేషించుకోవాల్సిందిగా మీకు విజ్ఞాపన చేస్తూ, హరి ఓం. ప్రియ పుత్రులారా, ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of this society as well. Support me financially also. పేటీఎం నాకు స్వధర్మమేనండి. దేహాన్ని పోషించుకునేటందుకైనా, వైద్యము ఇట్లాంటి అవసరాలు తీర్చుకునేటందుకైనా. కాబట్టి భవతి భిక్షాందేహి, ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏం లేదు. ఒరే నారాయిష్టులారా, పేటీఎం అనుకుంటే అనుకోండిరా, మీకేమన్నా బుద్ధి కుదిరితే మీరైనా ఇలాంటి ధర్మకార్యాలకి కొంత ఇచ్చి పుణ్యం అన్నా కట్టుకోండి. మీరిస్తే నేను తీసుకోండి, మీ కమ్మ డబ్బులు నాకొద్దు. కాబట్టి పుత్రులారా, సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్. www. భావితరాల భద్రత కోసం మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా పుత్రులందరినీ కులమతాలకి, రాజకీయాలకి, దేశీయతలకి, ప్రాంతీయతలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.